ఏం పెద్దాయనా, ఎన్నేళ్ల నుంచి చెప్పులు కుడుతున్నావు అని అడిగాడు. మాకిది వంశపారపర్యంగా వచ్చిన వృత్తయ్యా, మా తాత తండ్రి కూడా చెప్పులు కుట్టే బతికారు అని చెప్పాడు. శ్యామ్ కాస్త నిర్లక్ష్యంగా, సర్లే ఈ వయసులో కష్టపడుతున్నావు, మీ పిల్లలు సరిగ్గా చూడరా, వాళ్ళేం చేస్తున్నారు అని అడిగారు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడయ్యా, అల్లుడు బ్యాంక్ ఉద్యోగి అని ఆ పెద్దాయన చెప్పగానే మటన్ తిని మంకుగా ఉన్న శ్యామ్ బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావు పెద్దాయనా, ఎక్కడా మీ ఇల్లు, ఏమాత్రం ఆస్తులున్నాయేమి అని కాస్త తికమకగా అడిగాడు. యనమల కుదురులో 7 సెంట్లలో సొంతిల్లు ఉంది, మరో 2 ఇళ్లు కూడా ఉన్నాయి, వాటిని అద్దెకిచ్చాను, నెలకు ఓ 25,000 వస్తుంది, నున్నలో ఎకరం మామిడి తోట ఉంది అంటూ ఆ పెద్దాయన ఆస్తుల చిట్టా మొత్తం చెప్పాడు. శ్యామ్ స్తంభించిపోయి ఆయన్ని కిందా మీద చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు సామే, ఇన్నుండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావు అని అడిగాడు. ఒకప్పుడు మాకు ఈ పని అన్నం పెట్టిందయ్యా, మా నాన్న ఈ పని చేసి అప్పట్లో రేటు తక్కువని నున్నలో 3 ఎకరాలు కొంటే నా వాటా ఎకరం వచ్చింది. మా చిన్నప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డబ్బులకు బదులు వడ్లిచ్చేవారు. అవి సరిపోక మా అమ్మ వరి కోసిన పొలాల్లో పరిగే ఏరుకొచ్చి అందులో గింజలను వేరు చేసి మాకు అన్నం పెట్టేది. మేం తరతరాలుగా ఆధారపడి బతికిన పనిది. ఎన్ని డబ్బులున్నా ఈ పని చేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది అని ఆ పెద్దాయన చెప్పిన మాటలు విని శ్యామ్ కంట కన్నీళ్లు తిరిగాయి.